హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఎసెన్షియల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ బిగినర్స్ గురించి తెలుసుకుందామండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే కనుక, ఎస్పెషల్లీ బిగినర్స్ అయితే కనుక మీకు కొన్ని న్యూ న్యూ టాపిక్స్ అయితే నేర్చుకోగలుగుతారు. అండ్ సేమ్ టైం మనం మ్యాక్సిమం కొన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అయితే కవర్ అయిపోద్ది ఈ వీడియోలో. బిగినర్స్ పర్స్పెక్టివ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఆల్మోస్ట్ ఆ వీడియో అందరికి తెలిసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ కెన్ స్కిప్ దిస్ వీడియో, బట్ బిగినర్స్ పీపుల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు ఎక్కడో చోట రియల్ టైమ్‌లో అయితే యూజ్ అయిద్ది. అండ్ సమ్‌టైమ్స్ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా అడుగుతారంటే ఇంటర్వ్యూస్‌లో లైక్ వాట్ ఆర్ ద డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ యువర్ వర్క్ అంటే మీరు ప్రతిసారి అప్ అండ్ మెర్జ్ ఇవి చెప్పకుండా మీకు కొన్ని న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నేను మీకు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, ఈ వీడియో ఏంటంటే మనం ఒక లైక్ ఒక టాస్క్ లాగా చేద్దాం అనమాట. మీకు క్లియర్‌గా అర్థమైద్ది. ఈ వీడియో మనం ఒక టాస్క్ లాగా అసలు ఏమేమి ఉన్నాయి. ఓకే. సో, ఈ టాస్క్ అయితే మనం ఈ వీడియోలో ప్రతి టాస్క్ మనం ఈ వీడియోలో చేద్దాం. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ స్ప్లిట్టింగ్ ద నేమ్స్ సెపరేట్. సో, ఎగ్జామ్ మనకి ఎంప్లాయీ ఫుల్ నేమ్ ఉంటుంది. దానికి మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్‌గా మనం కన్వర్ట్ చేయాలి. స్ప్లిట్ చేయాలి. ఓకే. దాని తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ డిపార్ట్మెంట్ కోడ్ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని తెలుసుకుందాం. దాని తర్వాత బోనస్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. దాని తర్వాత కొన్ని డేట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేద్దాం అనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఎన్ని ఇయర్స్ ఉన్నారనేది మనం అది కూడా తెలుసుకుందాం. దాని తర్వాత ఇవి చిన్నవి లైక్ ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ అండ్ లైక్ గ్రూపింగ్ అగ్రిగేషన్స్ ఇవన్నీ చిన్నవి. బట్ ఫస్ట్ 4 కొంచెం మనం తెలుసుకుందాం. ఓకే. మీకు ఏంటంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పుకోవడానికి కూడా కొంచెం పాయింట్స్ అయితే మనకి యాడ్ అవుతాయి అనమాట. ఓకే. అండ్ సేమ్ టైం మీకు రియల్ టైంలో ఎక్కడో చోట ఈ ట్రిక్స్ అనేది మీకు యూజ్ అవుతాయండి ఖచ్చితంగా. ఓకే. ఎస్పెషల్లీ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం ఒకసారి అయితే డెమో చేద్దాం. ఆల్రెడీ నేను పవర్ బై డెస్క్‌టాప్‌లో అయితే నేను యాడ్ చేశానండి. ఆ డేటా సెట్ అయితే యాడ్ చేశాను. సో, ఈ డేటా సెట్ అయితే మన కోర్స్ మెంబర్స్‌కి అయితే యాడ్ చేశాను. సేమ్ టైం వీడియో కూడా ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ పీబీఎక్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. డోంట్ వరీ ఆన్ దట్ వన్. ఫైన్. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఎక్కడ చేయాలి? పవర్ క్వరీ ఎడిటర్‌లో చేయాలి. సో, దట్స్ వై ఐ యామ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా. సో, ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా సెక్షన్‌లో ఇన్ పవర్ క్వరీ వీ హావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రెటీ సింపుల్ అండ్ ప్రెటీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. చూడండి మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఎలా ఉందని చూడండి. ఒక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌తో మనం స్ప్లిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇట్లా ఒక స్లాష్ అనేది వస్తుంది. కనిపిస్తుందా? హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ వన్ స్లాష్. సో, దీన్ని మనం స్ప్లిట్ చేయాలన్నమాట. బై యూజింగ్ స్ప్లిట్ బై కాలమ్ చేయొచ్చు. అంటే ఒక డీలిమిటర్ స్లాష్‌తో మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో, లెట్స్ డూ దిస్ వన్. సో, మనం ఏం చేద్దాం, ఇలా సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, స్ప్లిట్ కాలమ్ ఉంది కదా, బై డీలిమిటర్. సో, ఆటోమేటిక్‌గా బై డీలిమిటర్ అనగానే ఆటోమేటిక్‌గా ఇది పవర్ క్వరీ ఇది డిటెక్ట్ చేసిందనమాట. అక్కడ స్లాష్ ఉందనేది. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో, ఇప్పుడు చూడండి మనకి ఆ స్లాష్‌తో మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మనకి వచ్చేసింది. కావాలంటే మీరు ప్రీవియస్ స్టెప్ చూడండి. ఇలా ఇలా దీని మీద క్లిక్ చేయండి. దిస్ ఈస్ ద ప్రీవియస్ స్టెప్ లైక్ దిస్ ద ప్రీవియస్ స్టెప్ హ్యాపెండ్. సో, దీన్ని మనం ఏంటంటే ఈ స్లాష్‌తో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది మనం డివైడ్ చేసాం. చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో, ఎంప్లాయీ మనకు చేంజ్ చేద్దాం. ఎంప్లాయీ ఫస్ట్ నేమ్. ఓకే. ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ సెకండ్ నేమ్. ఓకే. లాస్ట్ నేమ్ యూ కెన్ రైట్. ఓకే. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. క్లియర్ కదా? ఓకే. సో, ఇప్పుడు మనం ఒక ఫస్ట్ టాస్క్ ఇస్ డన్. సో, మన ఫస్ట్ టాస్క్ ఏం చేసామో ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ టాస్క్ ఇస్ డన్. సో, ఏదైతే అనుకున్నామో దిస్ ఈస్ డన్. క్లియర్ కదా? అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ ద డిపార్ట్మెంట్ కోడ్, అంటే ఎక్స్ట్రాక్ట్ న్యూమరిక్ డిపార్ట్మెంట్ కోడ్స్ అనమాట. ఇది కూడా మనం సిమిలర్ వేలో చేయొచ్చు అనమాట. చూద్దాం. ఓకే. సో, సిమిలర్ వేలో వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ థింగ్స్. ఇక్కడ చూడండి ఏమవుతుందో, డిపార్ట్మెంట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. సో, డిపార్ట్మెంట్‌లో మనకి ఈ డిపార్ట్మెంట్ కాలమ్‌లో మనకి ప్రాపర్‌గా లేదు చూడండి. లైక్ సెక్యూరిటీ SC 300, లైక్ HR H 300, రీసెర్చ్ R 650 ప్రాపర్‌గా లేదు. సో, ఎగ్జామ్ మనకి ఎలా కావాలంటే డిపార్ట్మెంట్ ఇలానే ఉండాలి. లైక్ ఈ డిపార్ట్మెంట్ కోడ్ అనేది SC 300 అలా రావాలి. టెస్టింగ్ కోడ్ T140 ఇలా రావాలనమాట మనకి. ఓకే. దీన్ని మనం కూడా స్ప్లిట్ చేసేద్దాం ఈజీగా. ఓకే. సో, లెట్స్ డూ దట్ వన్ అండి. ఓకే. ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయండి. ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే. రైట్ క్లిక్ చేయండి, సింపుల్. అండ్ నెక్స్ట్ సేమ్ స్ప్లిట్ బై కాలమ్, స్ప్లిట్ బై డీలిమిటర్. ఆటోమేటిక్‌గా స్పేస్ డిటెక్ట్ చేసింది ఇక్కడ ఉన్నట్టు. ఓకే. సో, దీన్ని డిటెక్ట్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఓకే. సో, ఇప్పుడు మనం చూడండి ఏమైందో, మనకి సెపరేట్‌గా దిస్ ఈజ్ డిపార్ట్మెంట్. ఓకే. ఇలా రీనేమ్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ లైక్ డిపార్ట్మెంట్ కోడ్. సింపుల్. ఓకే. అండర్‌స్కోర్ కోడ్. సో, క్లియర్ అయింది కదా చూడండి. సో, మనకి ఏదైతే చేశారో మీరు ఇక్కడ చూసుకోండి. సో, ఇంతకుముందు ఇలా ఉంది. ఇంతకుముందు మనకి ఇలా ఉంది. దీన్ని మనం ఇలా చేసామన్నమాట. ఓకే. క్లియర్ కదా? సో, ఇంతకుముందు సారీ, ఇక్కడ కదా. సో, ఇలా ఉన్న దాన్ని మనం వి డిడ్ లైక్ దిస్. ఓకే. క్లియర్ కదా? సో, మనం సెపరేట్ చేసామన్నమాట. లైక్ డిపార్ట్మెంట్‌కి లైక్ డిపార్ట్మెంట్ ది కోడ్ అనమాట సెపరేట్ చేసాం. క్లియర్ కదా? డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ కోడ్ వి డిడ్ సెపరేట్. సో, ఇంతకుముందు అయితే మనకి ఇలా ఉందండి. ఇఫ్ యూ సీ సో, లైక్ దిస్ మనకుంది. ఓకే. మనకి ఇలా ఉంది. ఓకే. మనం ఎలా చేసాం ఫైనల్‌ది. క్లియర్ కదండి? నో డౌట్ కదా? ఫైన్. ఓకే. అండ్ నెక్స్ట్ దిస్ టాస్క్ ఈస్ డన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈస్ కాలిక్యులేటింగ్ బోనస్ అమౌంట్. ఇక్కడ కొంచెం మనం డిఫరెంట్‌గా థింక్ చేయాలన్నమాట. ఓకే. సో, కాలిక్యులేటింగ్ బోనస్ అమౌంట్ అంటే లైక్ ఒకసారి ఇక్కడ మనకి ఎలా ఉందో చూద్దామండి. ఓకే.
ఇక్కడ మనం సాలరీ ఉంది అండ్ బోనస్ పర్సెంటేజ్ ఉంది. చూడండి ఇక్కడ ఈ 2 కాలమ్స్ ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సాలరీ ఉంది. లైక్ లైక్ బోనస్ పర్సెంటేజ్ ఉంది. ఓకే. సో, మనం ఇప్పుడు మనకి ఇది పర్సెంటేజ్ అండి. లైక్ 7.27 అనేది ఒక బోనస్ పర్సెంటేజ్ ఈ ఎంప్లాయ్‌కి ఇచ్చారు. అండ్ తన సాలరీ ఇది. సో, మనకి టోటల్ బోనస్ అమౌంట్ ఎట్లా కాలిక్యులేట్ చేయొచ్చు లైక్ సాలరీ ఇంటూ బోనస్ పర్సెంటేజ్ అంటే మనకి ఎంతైతే వచ్చిందో అంత బోనస్ అమౌంట్ మనం తెలుసుకోవచ్చు కదా! మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో, బోనస్ అమౌంట్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం మనం? లైక్ సాలరీ ఇంటూ బోనస్ పర్సెంటేజ్ అంతే కదా! సో, అదే మనం ఇప్పుడు ఒక కస్టమ్ కాలమ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. సో, ఇక్కడ మనకి కస్టమ్ కాలమ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్ అవుతుందన్నమాట. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటూ క్రియేట్ ఏ కస్టమ్ కాలమ్. ఓకే. యాడ్ కాలమ్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ కస్టమ్ కాలమ్. సో, కస్టమ్ కాలమ్ మనకేం కావాలి? బోనస్ అమౌంట్ అండి. ఓకే. బోనస్ అమౌంట్. ఓకే. సో, బోనస్ అమౌంట్ ఏమేమి రావాలి మనకి ఇక్కడ చూడండి గమనించండి. సాలరీ కావాలి. ఓకే. లెట్స్ యాడ్ సాలరీ కాలమ్. ఓకే. సాలరీ కాలమ్ కావాలి. ఓకే. సాలరీ కాలమ్ వచ్చేసింది. ఇంటూ బోనస్ పర్సెంటేజ్ అంటే బోనస్ పర్సెంటేజ్ ఎంత మనకి లైక్ బోనస్ పర్సెంటేజ్ బై 100 అంతే కదండి. బై 100. సో, ఇది ఓకే చేస్తే మనకు వచ్చింది ఇంత. సో, మనకి ఇంత బోనస్ ఇంత పర్సెంట్ అనమాట. సో, దీన్ని చూడండి 60,606 7.27% అంటే ఇంత. ఓకే. సో, ఇక్కడ చూడండి 70,397 5% అంటే ఇంత. ఓకే. మనకి క్లియర్ అర్థమవుతుంది కదా! క్లారిటీ వచ్చింది కదా మీకు. ఓకే. సో, దిస్ ఈజ్ బోనస్ అమౌంట్. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం టోటల్ సాలరీ విత్ బోనస్. సో, ఎలా యాడ్ చేయాలి మనకి ఇప్పుడు సాలరీ అమౌంట్ ప్లస్ బోనస్ అమౌంట్ యాడ్ చేస్తే మనకి టోటల్ సాలరీ విత్ బోనస్ అనేది ఒక న్యూ కాలమ్ క్రియేట్ చేసుకుందాం. మళ్ళీ మనం క్రియేట్ ఏ కస్టమ్ కాలమ్. ఓకే. కస్టమ్ కాలమ్. ఓకే. సో, కాలమ్ నేమ్ ఈస్ టోటల్ సాలరీ విత్ బోనస్. ఓకే. టోటల్ సాలరీ విత్ బోనస్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనకి సాలరీ అమౌంట్ ఒకటి యాడ్ చేసుకుంటాం మనం. ఓకే. సాలరీ ప్లస్ బోనస్ అమౌంట్. అంటే మనకి టోటల్ సాలరీ విత్ బోనస్ అమౌంట్. ఓకే. బోనస్ అమౌంట్. సో, దట్స్ ఇట్. సో, ఇది మనకి టోటల్ సాలరీ అండి. ఓకే. సో, విత్ బోనస్ అనమాట. సో, ఎంత బోనస్ వచ్చింది ఏంటని చూడు. 62,606కి ఇంతది యాడ్ చేసి 73,418. సో, 70,397కి లైక్ 3,590 యాడ్ చేస్తే 73,987. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, మనం ఇక్కడ 2 కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేసాం అనమాట. ఓకే. సో, అవర్ థర్డ్ టాస్క్ ఇస్ ఆల్సో డన్ అండి. ఓకే. సో, ఇక్కడ దాకా మేము చేసాం. అండ్ నెక్స్ట్ డేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో, కాలిక్యులేట్ ఇయర్స్ ఇన్ కంపెనీ ఫ్రమ్ జాయినింగ్ డేట్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా థింక్ చేయాలన్నమాట. ఓకే. ఏం లేదు. ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ డేట్ ఉందయ్యా. సో, ఎంప్లాయీ ఈ డేట్‌ని జాయిన్ అయ్యాడు అనమాట. సో, ఎగ్జాంపుల్ ఈ డేట్‌ని జాయిన్ అయ్యాడు. స్టిల్ వర్కింగ్ అనుకుందాం యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ ప్రిటెండ్ దట్ ఎంప్లాయీ స్టిల్ వర్కింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఎంప్లాయీ ఈ రోజు కంపేర్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉన్నారన్నమాట. అంటే ఈ రోజు అంటే ఇదేం ఇయర్ 2025. ఫస్ట్ మనం 2025ని తీసుకురావాలి. ఓకే. అర్థమైంది కదా మనకి. ఫస్ట్ మనం 2025 తీసుకొస్తే సరిపోద్ది. బట్ బిఫోర్ దట్ మనం దీని ఇయర్ తీసుకురావాలి. లైక్ జాయినింగ్ డేట్‌లో మనం ఏ ఇయర్ ఇది 2022 ఇదేంటి 2023, 16, 17 ఇవన్నీ మనం తీసుకురావాలంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనమాట. ఓకే. సో, జాయినింగ్ డేట్‌లో నుంచి మనం లెట్స్ ఎక్స్ట్రాక్ట్. ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం లైక్ డేట్ ఉంది కదా! క్లిక్ చేయి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే. ఇయరే. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే ఇయర్ వచ్చింది. అంటే ఇదేంటి ఇది జాయినింగ్ ఇయర్ అనమాట. ఓకే. క్లియర్ కదా! జాయినింగ్ ఇయర్. ఇక్కడ మీరు చూడండి మనం ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామో. ఓకే. ఇప్పుడు జాయినింగ్ ఇయర్ వచ్చింది. సో, జాయినింగ్ ఇయర్ వచ్చింది. బట్ కరెంట్ ఇయర్ తెలియాలి మనకి. అంటే ఇది ఎంప్లాయీ జాయిన్డ్ ఇయర్. ఓకే. ఎంప్లాయీ జాయిన్ అయిన ఇయర్. బట్ మనం ఇప్పుడు కరెంట్ ఇయర్ తెలియాలి. సో, కరెంట్ ఇయర్ తెలియాలంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఎం కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే. లెట్స్ రైట్ ఎం కోడ్. డేట్ టైమ్ డాట్ లోకల్‌లో. ఓకే. ఫైన్. సో, ఇలా యాడ్ చేసి సో, డేట్ టైమ్ డాట్ లోకల్‌లో మనకి కరెంట్ ఇయర్ అంటే కరెంట్ లైక్ ఈ రోజు డేట్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే. ఈ రోజు డేట్‌తో టైమ్‌తో ప్రింట్ అవుతుంది. దీని నుంచి మనం ఇయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు సింపుల్. సో, దీని నుంచి ఎలా ఇయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి? సింపుల్ అండి. ఈ సెట్టింగ్స్ గేర్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. సో, దీని నుంచి మనం ఇయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, లెట్స్ రైట్ హియర్ డేట్ డాట్ ఇయర్ అండి. ఓకే. ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ వన్. ఓకే. సో, వెళ్ళిపోయిందా? నో ప్రాబ్లమ్. సేమ్ ఫార్ములా అది రాద్దాం. డ్రాప్ చేద్దాం. ఓకే. డేట్ డాట్ టైమ్ డాట్ లోకల్. ఓకే. ఇదే కదా మనం రాసింది. డేట్ మనం రాసింది డాట్ టైమ్ డాట్ లోకల్‌లో. డేట్ టైమ్ డాట్ లోకల్‌లో కదా! ఓకే. సో, ఫైన్. సో, ఇప్పుడు మనకి ఏమవుద్దంటే మనకి దీని నుంచి మనకి ఇయర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో, ఇయర్ ఏంటి మనకి 2025 ఇస్ ద ఇయర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం చేయొచ్చు కదా! లైక్ ఇప్పుడు మనకి కరెంట్ ఇయర్ వచ్చింది. లైక్ ఎంప్లాయీ జాయినింగ్ ఇయర్ వచ్చింది. సో, కరెంట్ ఇయర్ మైనస్ జాయినింగ్ ఇయర్ చేస్తే మనకి ఎంప్లాయీ టెన్యూర్ వస్తుంది కదా! సో, లెట్స్ క్రియేట్ హియర్ వన్ మోర్ కస్టమ్ కాలమ్ దట్ ఈస్ లైక్ ఎంప్లాయీ టెన్యూర్. సో, కస్టమ్ కాలమ్ ఈస్ ఎంప్లాయీ టెన్యూర్. ఓకే. నేను రాస్తాను ఎంప్లాయీ టెన్యూర్. లైక్ కరెంట్ ఇయర్ మైనస్
జాయినింగ్ ఇయర్. సో, ఇప్పుడు మనకి ఎంప్లాయీ టెన్యూర్ అనేది మొత్తం క్లియర్‌గా వచ్చేస్తదనమాట. చూడండి దిస్ ఈస్ ఎంప్లాయీ టెన్యూర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 2025 - 2022 3 ఇయర్స్. 25 - 23 2 ఇయర్స్. ఓకే. 2025 ఓకే. ఐ మీన్ సో, ఇప్పుడు క్లియర్ అర్థమైంది కదా! మనకి ఈ టాస్క్ కూడా మనం చేసామనమాట. ఓకే. సో, దిస్ ఆల్సో డన్. అండ్ నెక్స్ట్ ఈస్ ఫిల్టరింగ్ షో ఎంప్లాయీస్ విత్ ఎక్స్‌పీరియన్స్ గ్రేటర్ దాన్ స్పెసిఫిక్ వాల్యూ. ఇది సింపుల్ అండి. ఓకే. సో, ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎంప్లాయీస్ ఉన్నారు కదా! సో, ఇక్కడ ఒక ఫిల్టర్ చేద్దాం. సో, ఏం చేద్దామంటే లైక్ యాహ్! నంబర్ ఫిల్టర్స్ ఏం చేద్దామంటే గ్రేటర్ దాన్ లైక్ సో, గ్రేటర్ దాన్ ఒక 8 ఇయర్స్. సో, 8 ఇయర్స్ అంటే ఒక సీనియర్ ఎంప్లాయీస్ అనుకుందాం. సో, గ్రేటర్ దాన్ 80 ఎవరెవరు ఉన్నారో చూద్దాం మనం ఇక్కడ. సో, ఇవి చూసారా మనకి గ్రేటర్ దాన్ 80 ఇయర్స్ అంటే ఇవే టెన్యూర్, ఎంప్లాయీ టెన్యూర్. సో, వీళ్ళే మనకున్నారు. ఓవరాల్‌గా 25 ఇయర్సే మనకున్నాయి క్లియర్. ఓకే. అంటే 25 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. ఓకే. ఇట్లా మనం ఒక ఏదైనా కండిషన్స్ మనం ఇట్లా రాయొచ్చనమాట. ఓకే. మీకు అర్థమైంది కదా! ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ చేస్తాం మనం. ఓకే. ఫైన్. ఇది కూడా క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్స్. సో, ఫైండ్ యావరేజ్ సాలరీ పర్ డిపార్ట్మెంట్ ఆర్ లొకేషన్. సో, డిపార్ట్మెంట్ పరంగా మనకి యావరేజ్ సాలరీ ఎంత ఉందో మనం కనుక్కుందాం. సో, ఈ స్టెప్‌ని తీసేస్తున్నాను. మీకు అర్థమైంది కదా! ఓకే. సో, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! డిపార్ట్మెంట్ ఎక్కడుంది? డిపార్ట్మెంట్ ఉంది. సో, మన ఈ డిపార్ట్మెంట్ సంబంధించి యావరేజ్ సాలరీ కనుక్కుందాం. సో, రైట్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ దిస్ వన్. గ్రూప్ బై క్లిక్ చేద్దాం. ఓకే. గ్రూప్ బై క్లిక్ చేశాను. సో, డిపార్ట్మెంట్. ఓకే. న్యూ కాలమ్ నేమ్ వేసండి యావరేజ్ సాలరీ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే. యావరేజ్ సాలరీ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే. సో, మనకేం కావాలి ఇక్కడ యావరేజ్ కావాలి కదా! యావరేజ్. ఏ కాలమ్ మీద లైక్ టోటల్ బోనస్ అమౌంట్, టోటల్ సాలరీ విత్ బోనస్ కదా! అది కావాలి మనకి. ఓకే. టోటల్ సాలరీ విత్ బోనస్. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుందో. సో, ఇప్పుడు చూస్తే సెపరేట్‌గా మనకి గ్రూప్ అయినసరికి ఇవి మనకి ఎన్నైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సో, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనకి క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! లైక్ ఇప్పుడు డిసెండింగ్ చేస్తే ఆపరేషన్స్ అనేనో వాళ్ళకేమో ఎక్కువ యావరేజ్ సాలరీ ఉంది. సెక్యూరిటీ ఇట్లా మార్కెటింగ్, డిజైన్ వాళ్ళకి తక్కువ. సో, ఇట్లా మనం చూసారు ఇక్కడ మనకి ఏమేమి కవర్ అయిపోయినాయి. సో, వన్ థింగ్ ఈస్ మనకి ఏమేమి కవర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక డేటా లోడ్ చేసాం. ఇది ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసామంటే స్ప్లిట్ చేసాం కాలమ్ డీలిమిటర్‌గా. అండ్ నెక్స్ట్ కూడా డీలిమిటర్‌గా స్ప్లిట్ చేసాం. దాని తర్వాత లైక్ కొన్ని డేట్ ట్రాన్స్ఫర్మేట్ చేసాం. దాని తర్వాత కొన్ని కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేసాము బై యూజింగ్ ఎమ్ కోడ్. దాని తర్వాత కొంచెం ఎమ్ కోడ్ రాయాల్సి వచ్చింది. లైక్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ ద ఇయర్, ఎక్స్ట్రాక్ట్ ఇన్ ద డేట్, టుడేస్ డేట్. అండ్ నెక్స్ట్ మనం దాని తర్వాత కొంచెం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, చిన్న చిన్న ఫిల్టర్స్ చేసాం, ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. అండ్ ఫైనల్లీ మనం అగ్రిగేషన్ చేసాం. సో, చూడండి ఇన్ని థింగ్స్ అయితే మనం చేసేసాం అనమాట. సో, మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు యూ కెన్ ఏబుల్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆల్సో. నాట్ ఓన్లీ అప్ అండ్ మ్యాచ్ ఇవి కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. సో, ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటనేది.